టీడీపీ హయాంలో ప్రభుత్వ కార్యాలయాలను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో ఐకాన్ టవర్స్ నిర్మాణాలను శ్రీకారం చుట్టారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో కార్యాలయ స్థలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పుడు నీటిలోని చేపలను జాలర్లచే పట్టిస్తున్నారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. ఐకానిక్ టవర్స్ 1 దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ నీళ్ళ వెలికి తోడేటటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఒకసారి చూద్దాము. మొత్తం ఇక్కడ అనేక రకాలుగా కూడా ఈ నీళ్ళను అయితే ముందుకు పంపిస్తున్నారు. ఇది కొన్ని ట్రాక్టర్ల ద్వారా కొన్ని మోటార్లు పెట్టి వీటన్నిటిని అయితే బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 24 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ పునాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం పునాదులకు సంబంధించి గతంలో అనేక చర్చలు జరిగాయి. 5 ఏళ్ళుగా నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా డ్యామేజ్ అయిందనే విధంగా కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాట్లాడారు. అసలు సరైనటువంటి విధానంలో నిర్మాణాలు జరగలేదు కాబట్టి నీళ్ళమయంగా అయిపోయింది, అవన్నీ కూడా సరైనటువంటి విధానంలో జరగలేదనే విధంగా అన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ పునాదులు నీళ్లు తీసిన తర్వాత కనిపిస్తున్న పరిస్థితి పూర్తిగా అయితే భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి లేదు, చాలా నీట్గా ఆ పునాదులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది స్థానికులతో కూడా మాట్లాడదాం. ఏంటండి, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ 5 ఏళ్లలో ఇదంతా డ్యామేజ్ అయింది కానీ ఇప్పుడు నీళ్లు తీస్తుంటే చాలా బాగుంది అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 20 రోజుల నుంచి నీళ్లు లాగిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి పాడు పెట్టినా కానీ లాగించినా కానీ ఎక్కడ చెక్కు చెదరకుండా సొవ్వలు దిమ్మెలు కానీ ఎక్కడ ఏం వరకటాలు కానీ ఏం లేవు, అన్నీ చక్కగా ఉండే. బిల్డింగులు కానీ ఈ టవర్లు కానీ ఈ చెక్కు చెదరలా, కాకపోతే నష్టం ఎక్కువ అయింది. వాటి నీళ్ళు లాగేయటానికి కానీ ఏదన్నా కానీ నష్టం ఎక్కువ చేశాడు ముందు. అంటే ఇవన్నీ కూడా ఒకవేళ నిజంగా ఇదంతా కనుక గతంలో మెయింటైన్ చేస్తుంటే ఈ ఖర్చు అంతా మిగిలేదని తగ్గేది. అదే ఇప్పుడు లాభం లేకపోయినా నష్టపరిచాడు. ఏం చేయకపోయినా ఖాళీగా ఉంచినా సరిపోయేది, నష్టపరిచాడు ఈ నీళ్లు పెట్టి కావాలని చేసి. అదే కాంట్రాక్టులు చేస్తా నడితే నిదానంగా చేస్తూ ఉండేవాళ్ళు పని, ఇంత నష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఎదురు లాభం లేకుండా నష్టం ఎక్కువైంది, ఎదురు డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు పని చేసే కంటే. చాలా దుర్మార్గమైన పనులు చేశాడు. ఇది ఎవరికి ఇబ్బందికరమైన సమస్య. ఇది ప్రజలకి రాష్ట్రానికే చాలా నష్టపరిచాడు. ఇది ఒక అమరావతి రైతులకే కాదు, రాష్ట్రం మొత్తం నష్టపరిచాడు. రాష్ట్రం మొత్తం మీద పడింది దీని నష్టం. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, ఒక్క పునాదులు కానీ ఆ కింద ఉన్నటువంటి సువ్వలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అక్కడ కూడా తుప్పు కనబడట్లేదు. ఫౌండేషన్ గట్టిగా జరిగింది అనుకోవచ్చు. గట్టిగా ఫౌండేషన్ బాగా జరిగింది. మన ఐటీ వాళ్ళు కూడా వచ్చి ఎక్కడా కానీ అంతా బాగానే ఉందని చెప్పారు. ఇప్పుడు నీళ్ళు లాగినా చూస్తే మా కళ్ళారా క్లియర్గా అవపడుతున్నాయి. ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా ఒక కిరాట్ కొడతాం కానీ ఒక పగలటం కానీ ఏమీ లేవు. ఎట్టా కట్టారో అదే రకంగా ఉండే ఇప్పటికి నీళ్ళు లాగిచ్చి బయటకు వచ్చినా చూస్తే. గత సంవత్సరం ఇదే టైం అనుకుంటే ఎన్నికల ముందు ఈ అమరావతి అసలు ఉంటుందా ఉండదా అనే టెన్షన్లో ఉన్నారు. కానీ మీ కళ్ళ ముందు ఇదంతా కూడా మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి వైపు అండి, చంద్రబాబు గెలవటమే ఇది అభివృద్ధి వైపు ముందుకు నడుతుంది. అదే జగన్ గెలిచుంటే ఇంక ఈ దెబ్బ ఏముండేది కాదు. ఈ మొత్తం శ్మశానం చేసేవాళ్ళు, వాళ్ళు అన్న పని చేసిపోయేవాళ్ళు. చంద్రబాబు గారు గెలవటాన మళ్ళీ పుంజుకొని మళ్ళీ విరసిల్లుతుంది అమరావతి రాజధాని అనేది. మళ్ళీ విరసిల్లి 3 పువ్వులు 6 కాయలుగా కాస్తుంది. అది ప్రధానంగా స్థానికంగా ఉన్న రైతులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ళ మొత్తం కూడా దీన్ని దగ్గర నుండి చూశారు వాళ్ళంతా. ఒక్కొక్క పిల్లర్ మునిగిపోవటం, ప్రతిసారి వర్షాలు పడటం, ఇవంతా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో. కానీ ప్రస్తుతం వాళ్ళు కోరుకున్నటువంటి ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించి శరవేగంగా పనులు ముందుకు వెళ్తున్నాయి. అమరావతికి సంబంధించిన నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఒక ఆనందం అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామ్యాన్ సురేష్తో సాయి శంకర్, ఐకానిక్.